రాష్ట్రంలో బీసీ జనాభా 56% ఉందని చెప్పి మనం అనుకుంటున్నాము. కానీ దాన్ని నిర్దాక్షిణ్యంగా అందరూ ప్రతి గవర్నమెంట్ కూడా కులగణన చేసి బీసీలు ఏ కులంలో ఎంతమంది ఉన్నారనే దానిపైన 9వ తేదీన పొద్దు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ విషయమై మాట్లాడాము. అదే నెక్స్ట్ 2-3 రోజుల తర్వాత హైకోర్టులో కూడా కులగణన చేసి మరి పంచాయతీ ఎన్నికలకు కానీ లోకల్ బాడీ ఎన్నికలకు కానీ పోవాలని చెప్పేసి రిట్ కూడా వేశాము ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ తరఫున. దానికి హైకోర్టు వాళ్ళు 4 వారాలు గడువు ఇచ్చారు. ఆ గడువు లోపల మరి కులగణన చేసి మరి రిజర్వేషన్స్ ఏ కులానికి ఏ విధంగా మనకు ఏబిసిడి వర్గీకరణ ప్రకారము ఇప్పుడైతే విశ్వవిద్యాలయాలను మరియు ఉద్యోగస్తులకు ఏబిసిడి వర్గీకరణ ఎట్లా చేశారు, అదేవిధంగా రాజకీయంగా కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి బీసీలకు రాజకీయంగా వారికి తమాషా ప్రకారం వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సిందిగా మరి ప్రజాప్రభుత్వాన్ని మనం కోరుకుంటున్నాం.